ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ పాస్వర్డ్ గురించి తెలుసుకుందాం. చాలామంది కామెంట్ చేస్తున్నారు, పిఎఫ్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అని వస్తుంది, మరి ఏ విధంగా నేను రీసెట్ చేసుకోవాలనేసి. సో మనకు పిఎఫ్ పాస్వర్డ్ అనేది 3 monthsకి ఒకసారి మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీకు ఈ ఆప్షన్స్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓల్డ్ యూఏఎన్ నెంబరు అంటే ఓల్డ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నాను అనమాట. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ తోటి లాగిన్ చేసినప్పుడు ఈ విధంగా 1 time ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినప్పుడు మనం పిఎఫ్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది, యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్, కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము 3 monthsకి ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. ఇది తప్పనిసరి అనమాట. గతంలో ఈ మాదిరిగా లేదు. ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేస్తే మనకు 2-3 years వరకు ఒకే పాస్వర్డ్ అనేది వర్క్ జరిగేది, కానీ ఇప్పుడైతే అలా పనిచేయట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ని అప్డేట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు చేంజ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ఆర్ యూ ష్యూర్ అంటే ఎస్, ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఇప్పుడు ఆధార్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి, సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాము. ఓకే, ఇప్పుడు నేను ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనం ఎంటర్ చేసిన ఓటీపీ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 10 to 30 seconds టైం తీసుకుంటుంది. ఇప్పుడు పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మరొక విధానం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఓల్డ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనము లాగిన్ అయ్యాం. ఓకే, లేదంటే నా దగ్గర ఎటువంటి పాస్వర్డ్ లేదు, మరి నేను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా. సో వారి కోసం ఇక్కడ మీరు చూస్తే ఫర్గెట్ పాస్వర్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ చేసి మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మనము సేమ్ ప్రాసెస్లో మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎవ్రీ 3 monthsకి ఒకసారి పాస్వర్డ్ మనం చేంజ్ చేయాలి, ఇది తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.